హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మీకు సీజనల్గా దొరికే వెజిటేబుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే బోడ కాకరకాయ. ఈ బోడ కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది రెగ్యులర్గా కాకుండా మనం సీజనల్గా వండుకునే వంటకము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోడ కాకరకాయల్ని 1/2 kg వరకు తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న బోడ కాకరకాయల్ని ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేస్తే గింజలు కనిపిస్తాయండి. ఈ గింజలని కంప్లీట్గా తీసేయాలి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి తీయాలంటే మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని ఈ గింజలని తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఇలా అన్ని కాకరకాయల్ని కూడా సేమ్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత గింజల్ని ఒకేసారి తీసేయచ్చు. అలా తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ సైజులో మాత్రమే కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, లేకపోతే ఇది ఉడకడానికి టైం పడుతుందండి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే కాకరకాయ ముక్కలు మనం ఉడికించుకునేటప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 4 మిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వరకు వెల్లుల్లి రిబ్బల్ని వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లోని వాటర్ మొత్తము స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఉన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిర్చి వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూను అల్లము అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 మీడియం సైజు ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది కాబట్టి పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా కొంచెము గరిటెతో మెదిపేసుకొని ఇందులోకి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసిన కారం, ఉప్పు, ధనియా పౌడరు ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని కడాయి పైన పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆవిరికే కాకరకాయ ముక్కలు ఉడికిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు మూతను తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా చూడండి, ఇందులో కాకరకాయ ముక్క పూర్తిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాని, గుప్పెడు కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన
బోడ కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బోడ కాకరకాయని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.